ఆ వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. కమేడియన్ రాహుల్ రామకృష్ణ తాజాగా చేసిన ఓ సంచలన పోస్ట్ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. తెలంగాణ ప్రభుత్వాన్ని ముఖ్యంగా కేసీఆర్ కేటీఆర్లను ట్యాగ్ చేస్తూ ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఆయన ట్వీట్ల వెనుక అసలు కారణం ఏంటి అని చర్చ నడుస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో కమేడియన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో రాహుల్ రామకృష్ణ ఒకరు. పలు సినిమాలలో కమేడియన్గా నటిస్తూ ప్రేక్షకులను నవ్విస్తున్న ఈయన అర్జున్ రెడ్డిజాతి రత్నాలు సినిమాతో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇలా కమేడియన్గా కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్న రాహుల్ రామకృష్ణ తరచూ వివాదాలలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా ఈయన చేసే వివాదాస్పద పోస్టులు సంచలనంగా మారుతున్నాయి. గతంలో కూడా ఎన్నో సందర్భాలలో ఇలాంటి వివాదాస్పద పోస్టుల ద్వారా వార్తల్లో నిలిచిన తాజాగా మరోసారి చేసిన పోస్టుతో వార్తల్లో నిలిచారు. తాజాగా ఈయన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారని స్పష్టమవుతుంది. ఈయన చేసిన ఈ ట్వీట్ నేరుగా బీఆర్ఎస్ అధినేతలు కేసీఆర్ కేటీఆర్ను ట్యాగ్ చేయడంతో పరోక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని స్పష్టమవుతుంది. ఈ సందర్భంగా రామకృష్ణ ట్వీట్ చేస్తూ మనం భయంకరమైన పరిస్థితులలో బ్రతుకుతున్నాము. డబుల్ డోర్ కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్నాను అంటూ కేటీఆర్ను టైప్ చేయగా నేను విసిగిపోయాను, నన్ను చంపేయండి, హైదరాబాద్ మునిగిపోయింది, హామీలన్నీ విఫలమయ్యాయి, వీటిని చక్కదిద్దడానికి ప్రజలు మిమ్మల్ని పిలుస్తున్నారు అంటూ కేసీఆర్ను ట్యాగ్ చేశారు. ఇలా ఈయన వరుస ట్వీట్స్ చేయటంతో ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా ఈయన చేసిన పోస్టులు బీఆర్ఎస్ నేతలను ట్యాగ్ చేస్తూ చేయడంతో అసలు రాహుల్ రామకృష్ణకు ఏమైంది, ఎందుకు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఇలాంటి పోస్టులు చేశారు అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే వీటికి ఎంతోమంది రెస్పాండ్ అవుతూ పోస్టులు చేస్తున్న ఇప్పటివరకు ఈయన మాత్రం వీటిపై ఎక్కడ స్పందించలేదు. 2025 ప్రస్తుతం ఈయన చేసిన ఈ పోస్టులతో మరో వివాదంలో నిలిచారు. మరి ఈ పోస్టులను ఏ ఉద్దేశంతో పెట్టారనేది తెలియాలి అంటే రాహుల్ రామకృష్ణ స్పందించాల్సి ఉంటుంది. గతంలో కూడా ఈయన ఓ రైలు ప్రమాద ఘటనపై ఈ విధమైనటువంటి వివాదాస్పద పోస్ట్ చేసి వార్తలో నిలిచారు. అలాగే పుష్ప 2 సినిమా విడుదల సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో భాగంగా ఈయన అల్లు అర్జున్కు మద్దతుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి విరుద్ధంగా అప్పట్లో పోస్ట్ చేశారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం సీరియస్ కావడంతో తన మాటలను వెనక్కు తీసుకుంటున్నాను అంటూ ఆ పోస్టును కూడా డిలీట్ చేశారు. ఇక గతంలో గాంధీ జయంతి రోజు కూడా గాంధీజీ గొప్పవాడని నేను అనుకోవట్లేదు అంటూ ఈయన వివాదాస్పద పోస్టులు చేస్తూ వార్తల్లో నిలిచారు. తాజాగా ఈయన చేసిన ఈ పోస్టు సంచలనంగా మారింది. నా పిల్లలు ఇండస్ట్రీలోకి రావడం ఇష్టం లేదు. స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు. రాహుల్ రామకృష్ణ చేసిన ఈ వివాదాస్పద ట్వీట్లు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వీటిపై ఆయన ఇంకా స్పందించలేదు. ఈ పోస్టులు తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి అలజడి సృష్టిస్తాయో చూడాలి.